జీవితంలో ఎన్నో పోరాటాలు, దుఃఖకరమైన పరిస్థితులు, కష్టతరమైన నిర్ణయాలలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిది అంటే యెహోషువ 1:9 నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్య మార్గంలో నడిపించడానికి దేవుడు మోషే తర్వాత యెహోషువను నాయకుడిగా ఉండమని ఎంచుకున్నాడు. అయితే యెహోషువకు ఎన్నో పోరాటాలు, ప్రస్తుతం నివాసం ఉన్న వారితో యుద్ధాలలో వారిని గెలిపించడానికి, వారిని నడిపించడానికి, వేల మంది జనాలను ఆత్మీయతలో నడిపించడానికి దేవుడు యెహోషువను నాయకుడిగా ఎన్నుకున్నాడు. నీ జీవితంలో దేవుడు నీకు నాయకత్వపు పని అప్పగించినప్పుడు, అది నీకు కష్టంగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిదంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ధైర్యముగా ఉండడం అంటే ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ యాజ్ అవర్ ట్రూ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. యెహోషువకు అన్ని సమస్యల యందు జవాబు లేదు గాని దేవుడు విశ్వాసంలో ముందుకు కొనసాగమని చెప్పాడు. మన జీవితంలో కూడా మనకు అన్ని కష్టతరమైన పరిస్థితులలో వెలుగు, సమాధానం ఉండకపోవచ్చు గానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటిదంటే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. గాడ్ ఈస్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ నోయింగ్ అండ్ హీ ఈస్ విత్ us. Amen.